హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోగలిగే హెల్దీ స్వీట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, అలానే ఎక్కువ టైం కూడా పట్టదు. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి, కనీసం బయటే మీకు అట్లీస్ట్ 20 days పైనే నిలువ ఉంటాయి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా గోధుమ పిండి బెల్లంతో స్వీట్ చేసి పెట్టండి. ఎవరికైనా కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ టేస్టీ బర్ఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1/2 కప్ వరకు నెయ్యిని తీసుకోవాలి. కరిగించిన నెయ్యి కానీ లేదంటే నార్మల్ నెయ్యిని కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు నెయ్యిలో సగం వరకు నెయ్యిని ఈ టైంలో వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం టైం పడుతుందండి ఫ్రై అవడానికి. మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 3 to 5 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగతా నెయ్యి ఏదైతే ఉందో అందులో హాఫ్ క్వాంటిటీ మళ్ళీ ఈ టైంలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఇలా ఫ్రై చేసినప్పుడు కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇది మీరు ఫ్రై చేయడం ఆపేసారనుకోండి అడుగున మాడే అవకాశం ఉంటుంది. సో మీరు అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ తొందరగా ఫ్రై చేసుకోవాలి కదా అని చెప్పి మీడియం అలాగే హై ఫ్లేమ్ లో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి. అలా చేసినట్లయితే కలర్ ఎక్కువ చేంజ్ అయిపోతుంది. స్వీట్ స్మెల్ కూడా అంతగా బాగుండదు. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా ఒక స్క్వేర్ బౌల్ ని తీసుకోవాలి. మీ దగ్గర స్క్వేర్ షేప్ లో ఏదైనా బాక్స్ ఉంటే లేదంటే ఇలా కేక్ టిన్ గానీ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ దగ్గర ఎలాంటి స్క్వేర్ బాక్సెస్ కానీ లేదంటే టిన్స్ కానీ లేకపోతే ఏదైనా నార్మల్ రౌండ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్ లో కూడా వేసుకోవచ్చు. మీరు ఏదైతే మౌల్డ్ కానీ లేదంటే ప్లేట్ కానీ తీసుకుంటారో దానికి ఆయిల్ తో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోవాలి. చుట్టూ సైడ్స్ అంతా కూడా గ్రీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం నెయ్యితో గ్రీస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ ని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. బర్ఫీ ఈజీగా రిమూవ్ అవడానికి నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. బటర్ పేపర్ మీ దగ్గర లేనట్లయితే వదిలేసేయచ్చు. నార్మల్ గా ఆయిల్ గానీ గీ గానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా బటర్ పేపర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక నేను 6 inches మావులు తీసుకుంటున్నాను. మీరు 6 inches మావులు కానీ లేదంటే 7 inches మావులు కానీ ఏదైనా తీసుకోవచ్చు. అదే ప్లేట్లో అయితే బర్ఫీ పలుచగా వస్తుంది. ఇలా 6 inch మావులు అయితే కొంచెం దలసరిగా బర్ఫీ అనేది వస్తుంది. సో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇలా ఫ్రై చేస్తూ ఉండగా ఇది కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా అవుతుంది. గోధుమ పిండి నుంచి మెల్లిగా గీ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత మీకు మంచి అరోమా వస్తుంది. కనీసం ఇది ఫ్రై అవడానికి 20 minutes వరకు టైం పడుతుంది. మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 teaspoon వరకు యాలకుల పొడి అలానే 1/2 cup వరకు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి వేడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలి. నలకలు లేని బెల్లాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇసుక కానీ లేదంటే నలకలు అవి ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేని బెల్లాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. బెల్లం వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్గా స్పీడ్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు స్టవ్ ఆన్లో ఉండగా బెల్లాన్ని వేసినట్లయితే ఇది గట్టిగా అయిపోతుంది బర్ఫీ అనేది. బెల్లం ఇలా మిక్స్ అయిన తర్వాత మీకు చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత వెంటనే మీరు ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్పాచులాతో కానీ లేదంటే ఏదైనా బౌల్తో కానీ ఇలా ఫ్లాట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా సన్నగా తరిగిన బాదాంని కానీ పిస్తాని కానీ కూడా వేసుకోవచ్చు. ఇలా మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా వేడి చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎలా అయితే షేప్ కావాలో అలా కట్ చేసుకోవాలి. వేడి మీద కట్ చేసినట్లయితే ఇది ఈజీగా కట్ అవుతుంది. చల్లారిన తర్వాత కట్ చేసినట్లయితే అంత సరిగ్గా కట్ అవ్వదు అనమాట. కొంచెం గోరువెచ్చగా కన్నా కొద్దిగా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అదే మీరు ప్లేట్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోనే మళ్ళీ ఒకసారి నాట్లు పెట్టేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి రెండోసారి కట్ చేయగానే మీకు ఈజీగా రిమూవ్ అయిపోతాయి, సెపరేట్గా పీసెస్ అనేవి వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా చాలా చాలా సింపుల్గా హెల్దీ స్వీట్ రెసిపీని చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే. ఈ రెసిపీని మీరు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా 20 days పైనే స్టోర్ ఉంటాయి, బయట పెట్టినా కూడా. ఈ గోధుమ పిండితో ఒకసారి ఇలా బర్ఫీని చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.